ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరియర్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకోబోతోంది. రీసెంట్ టైమ్స్ లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో రామ్ తీసుకున్న డెసిషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హీరోలు మెగాఫోన్ పట్టడం కొత్తేమీ కాకపోయినా రామ్ తన డైరెక్షన్ కోసం ఎంచుకున్న స్కేల్ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు. అసలు మొదటి సినిమాకే రామ్ ఇంత పెద్ద రిస్క్ ఎందుకు చేస్తున్నారు? ఉస్తాద్ ప్లాన్ ఏంటి? ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని కెరీర్ గ్రాఫ్ కాస్త కన్ఫ్యూజింగ్ గా సాగుతోంది. ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయాయి. రీసెంట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. ఇలాంటి టైంలో ఏ హీరో అయినా సక్సెస్ ట్రాక్ లో ఉన్న డైరెక్టర్ తో సేఫ్ గేమ్ ఆడాలని చూస్తారు, లేదంటే ఓ పక్కా కమర్షియల్ ఫార్ములా మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటారు. కానీ రామ్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ రూట్ మార్చారు. తనను తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకునేందుకు ఏకంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారు రామ్. వేరే డైరెక్టర్ల కథలపై ఆధారపడే కంటే తన విజన్ తానే స్వయంగా తెర మీదకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. హీరోగా దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉన్న రామ్ ఇప్పుడు డైరెక్టర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆల్రెడీ తన డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దర్శకుడిగా రామ్ డెబ్యూ మూవీ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం బడ్జెట్. ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్తో రామ్ ఈ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను రంగంలోకి దించుతున్నారు. అయితే ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా రామ్ కెరియర్లో ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ కలెక్షన్సే 90 కోట్లు. ఈ పరిస్థితుల్లో 100 కోట్ల బడ్జెట్ అంటే రిస్కేమో అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.